ఇవాళ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈకేటీఎస్లో మరొక చిన్న పాఠం, చిన్న ముఖ్యమైన విషయం. ఉపయోగం అన్నీ అయిపోయి ఇవన్నీ చెప్పేశా. ఎస్, ఇవాళ చాప్టర్ 3, 3వ చాప్టర్ అన్నమాట. మొదటి చాప్టర్లో చెప్పుకున్నాం కదా మనం గ్రహాలు, శత్రుమిత్రులు. 2వ చాప్టర్లో యోగాలు చెప్పాం. 3వ చాప్టర్ అష్టక వర్గులు. ఒక జాతక చక్రంలో ఏ గ్రహం ఎక్కడ ఎలా ఉంటే ఎన్ని బిందువులు వేయచ్చు అన్న దాని గురించి అష్టక వర్గులు నవగ్రహాలకి ఇప్పుడు చెబుతున్నాను అన్నమాట. ఇందులో మొట్టమొదటి గ్రహం రవి. రవి మేషంలో ఉంటే 5 బిందువుల్లో ఉన్నట్టు, అంటే 5 డిగ్రీలు. వృషభంలో 5 బిందువులు, మిథునంలో 4, కర్కాటకంలో రవి ఉంటే 3 బిందువులు. మిత్రరాశి కాబట్టి మంచిగా చేస్తాడు. సింహంలో రవి ఉంటే ఒకే ఒక్క బిందువు అనమాట. ఇక్కడ అంతా మూల త్రికోణం కదా, తన పట్టుతాను ఉంటుంది అనమాట, ఎక్కువ మంచిగా చేయగలరు. కన్యలో 2 బిందువులు. అదే తులలో రవి ఉంటే 6 బిందువులు. ఎక్కువ తీవ్ర వ్యతిరేకతలను ఇస్తాడు. రవి నీచ కదా తుల. 6 బిందువులు అంటే భరించలేని మానసిక ఒత్తిడి, వేదన, బాధ, కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రలేనితనం, ఇలాంటివన్నీ కూడా ఈ రవి కంటికి సంబంధించి కూడా కంటి చూపును పోగొడతాడు, నరాలు అంత బెంగ పెట్టి. వృశ్చికంలో మళ్ళీ 6 బిందువులు మంచి చేస్తాడు. ధనస్సులో 6 బిందువులు రవి ఉంటే. అదే రవి మకరంలో 4 బిందువులు అంతే. కుంభానికి వచ్చేప్పటికి 5 బిందువుల్లో ఉన్నాడు రవి. మీనానికి 6 బిందువులు. మరీ ప్రభుత్వ పదవులు, అధికారాలు, ప్రమోషన్లు, జీతం పెరుగుదల, ఇలాంటివన్నీ కూడా ఈ రవి 10వ స్థానమై ఎవరికైనా మీనంలో రవి ఉంటే చెప్పచ్చు. మేషంలో రవి ఉంటే హయ్యర్ జడ్జెస్, సెషన్స్ జడ్జెస్, క్రిమినల్ సెషన్స్ జడ్జెస్, డిస్ట్రిక్ట్ లెవెల్ జడ్జెస్, స్టేట్ లెవెల్ జడ్జెస్, హైకోర్టు జస్టిసెస్, ఇలా చెప్పచ్చు అన్నమాట. ఇది రవికి సంబంధించిన పాఠం. నెక్స్ట్ మరి ఇంక చంద్రుడు 2వ గ్రహం. మేషానికి 1 బిందువు, వృషభానికి చంద్రుడు 5 బిందువుల్లో ఉంటాడు, రాసుకోండి. మిథునానికి 6 బిందువుల్లో ఉంటాడు. కర్కాటకంలో చంద్రుడు ఉంటే చాలా స్వచ్ఛేత్రం, మంచి స్వస్థావస్థ, 5 బిందువులు. సింహంలో 3 బిందువులు. కన్యలో చంద్రుడు ఉంటే 3 బిందువులు. అదే చంద్రుడు 6 బిందువులు తులలో ఉంటే మంచే, పర్లేదు. వృశ్చికంలో 4 బిందువులు. నెక్స్ట్ ధనుసులోకి వచ్చేటప్పటికి చంద్రుడికి ఒకే బిందువు. అదే చంద్రుడు సమరాశి మకరంలోకి వచ్చేటప్పటికి 7 బిందువులు. కుంభరాశి, సమరాశి 5 బిందువులు చంద్రుడు, మంచిగా ఉంటుంది. మరి మీనానికి వచ్చేటప్పటికి కేవలం 3 బిందువులు మాత్రమే చంద్రుడికి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 3వ గ్రహం కుజుడు. కుజుడు మేషానికి 3 బిందువుల్లో ఉన్నాడు, వృషభానికి 2 బిందువులు, మిథునానికి 6 బిందువులు. సింహానికి వచ్చేప్పటికి కుజుడికి 2 బిందువులు ఉంటాయి. సింహం తర్వాత కర్కాటకం 2, సింహానికి 2, కుజుడికి 3 బిందువులు కన్యలో ఉంటే. తులలో ఉంటే కుజునికి 5 బిందువులు అని చెప్పచ్చు. వృశ్చికంలో ఉన్న కుజునికి 2 బిందువులు, కానీ వృశ్చికం స్వచ్ఛేత్రం కదా, అంతే. వ్యతిరేకతలు తగ్గించుకుంటూ బలంగా ఉంటాడు. 4 బిందువులు ధనస్సులో కుజుడు ఉంటే మిత్రరాశి. 5 బిందువులు ఎగ్జాల్టెడ్ పొజిషన్ మకరంలో కుజుడు ఉంటే కనుక. ఇకపోతే చూడండి, కుంభంలో కుజుడు 0 బిందువులు, వృశ్చికంలో కుంభం మీనం తర్వాత 3 బిందువులు. ఇవన్నీ బిందువులు చెప్పి దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా పాఠం చెప్తా కదా. అయితే ఈ కుజుడు మరీ 0 బిందువుల్లో కుంభంలో ఉన్నాడంటే రక్త సంబంధీకుల వల్ల శూన్యము ప్రయోజనం. ఇంట్లో వాళ్ళు తిట్టడం, ఎక్కిరిపించడం, హేళన చేయడం, తిండి పెట్టకపోవడం, నిద్రనియకపోవడం, మానసిక ఒత్తిడి, గృహహింసను సృష్టించడం, ప్రాణం పోయేదాకా ఆలోచనలు రప్పించడం. కానీ ప్రాణం పోదు. ఈ కుజుడు మేషానికి దీనికి కుంభానికి ఎంత శత్రువు అయినప్పటికీ బలం, లగ్న బలం ఉంటే వాళ్ళు అష్టమ బలం, లగ్న బలం ఉంటే ఎక్కువ కాలం బతుకుతారనమాట. ఎవరెన్ని హింసలు పెట్టినా. కొంచెం ప్రతిహింస చేయడం రాని వాళ్ళలో వాళ్ళు లోపల ఏడుస్తారు, చేయడం వచ్చిన వాళ్ళు చేసేస్తారు హింసాత్మకంగా. ఇలా పాయింట్లు చాలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చెప్తానే. థ్యాంక్ యూ.